హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మగ్గం స్టైల్లో ఉండే ఈ బ్లౌజ్ డిజైన్ చూపిస్తానండి. చాలా ఈజీగా నార్మల్ రీడితో చేసుకోవచ్చు. ఇప్పుడు కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దామండి, ఏమేం కావాలి అన్నది ఈ వర్క్కి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కుందన్స్ తీసుకున్నాను, పెద్ద సైజు కుందన్స్ తీసుకున్నాను, గ్రీన్ కలర్వి. నెక్స్ట్ వచ్చేసి స్టోన్లెస్ తీసుకోవాలండి. ఆ తర్వాత జ్యువెలరీ రింగ్స్ తీసుకోవాలండి. గోల్డ్ కలర్ జ్యువెలరీ రింగ్స్ తీసుకున్నాను. తర్వాత వీటిలో స్టిక్ చేసుకోవడానికి జ్యువెలరీ స్టోన్స్ తీసుకోవాలి, ఈ రెండునండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి షుగర్ బీట్స్ తీసుకున్నాను, పొడవుగా ఉండే షుగర్ బీట్స్. తర్వాత వచ్చేసి హాఫ్ బాల్స్, అంటే సగం నొక్కినట్టుగా ఉంటాయి. ఇవి కుట్టుకోవడం కాకుండా స్టిక్ చేసుకోవడం. ఫ్యాబ్రిక్ గ్లూ, తర్వాత థ్రెడ్ వర్క్ చేసుకోవడానికి సిల్క్ థ్రెడ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి బీట్స్ అవి కుట్టుకోవడం కోసం కాటన్ థ్రెడ్, నీడిల్లును. అంతేనండి ఈ వర్క్కి కావాల్సిన మెటీరియల్. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను డిజైన్ ఏమీ వేసుకోలేదండి, ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ పెడుతున్నాను. ఫస్ట్ ఈ కుందన్, పెద్ద సైజ్ కుందన్ ఉంది కదా, ఈ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఎక్కువ గ్లూ పెట్టుకునే అంటించుకోవాలండి. తర్వాత వచ్చేసి దీనికి బార్డర్ లాగా ఇలా గ్లూ పెడుతున్నాను. ఈ కుందన్ చుట్టూ స్టోన్లెస్ స్టిక్ చేసుకోవాలి. ముందుగానే దీనికి సరిపడా సైజు కట్ చేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు జ్యువెలరీ రింగ్స్ని స్టిక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూతో అక్కడక్కడ డాట్స్ కింద పెడుతున్నాను, ఈ జ్యువెలరీ రింగ్స్ పెట్టుకోవడం కోసం. మీకు ఇలా రాదు అనుకుంటే మీరు ముందుగా మార్క్ చేసుకోండి ఎక్కడెక్కడ పెట్టాలి అన్నది. వీటిని అంటించిన తర్వాత అయినా మళ్ళీ కుట్టుకోవాలండి, లేదంటే వాషింగ్లో పోతాయి. ఇవి మొత్తం ఈ రౌండ్ అంతా అంటించేసుకోవాలి. ఎక్కువ ఫ్యాబ్రిక్ గ్లూ ఏం పెట్టలేదు, నేను మళ్ళీ కుడతాను కాబట్టి. ఇది కొద్దిగా డ్రై అయిన తర్వాత కుట్టాలండి. నేను కొంచెం ఫాస్ట్గానే కుట్టేశాను, వీడియో లేట్ అయిపోతుందని చెప్పేసి. వీటిని అటు ఇటు టాకాలు వేసుకోవాలి. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోవాలండి, లేదంటే బయటికి కనిపించేస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఒక వరుస దారంతోనే కుడుతున్నానండి, అంటే ఒక వరుస ఎక్కించుకుంటే 2 వరుసలు అవుతుంది కదా, కానీ ఒక వరుస దగ్గరే 3 వేసుకుని కుట్టుకోవాలి. అంటే ఎక్కువ థ్రెడ్ బయటికి కనిపించకుండా ఉంటుంది. ఇదిగోండి మొత్తం ఇలా కుట్టేసాను, చూసారా? లోపల ఉన్న స్టోన్లెస్ ఉంది చూడండి, అది కూడా కుట్టేసుకోవాలి. అక్కడక్కడ టాకాలు వేసుకోవాలి, అంటే ప్రతి చైన్లో నుంచి కాకుండా కొంచెం దూరం దూరంగా అయినా ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఇదిగోండి మొత్తం చివరి వరకు వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి షుగర్ బీట్స్ తీసుకోవాలి. పొడవుగా ఉన్న షుగర్ బీట్స్ చూపించాను కదా, వాటిని కుట్టుకోవాలి. ఇక్కడ నేను పైనుండి ఒక 3 రింగ్స్ వదిలేసుకుని ఈ మిడిల్లో నుంచి కుట్టుకుంటున్నానండి. ముందు కుట్టుకున్న కాటన్ దారంతోనే ఈ బీట్స్ కూడా కుట్టుకోవాలి. ఇవి కుట్టుకునేటప్పుడు మరీ రింగ్స్ దగ్గరికి అంతా కాకుండా కొంచెం యువతలు కుట్టుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ థ్రెడ్ వర్క్ చేసుకోవాలి. ఇది మొత్తం అంటే ఇటు సైడు ఎక్కడ వరకు కుట్టామో అటు సైడు అక్కడ వరకు అలానే బీట్స్ వేసేసుకోవాలి సమానంగా. ఇదిగోండి ఇటు సైడ్ వరకు కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఆరెంజ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. ఇది నీడిలోకి ఎక్కించుకోవాలి, అంటే 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 4 వరుసల దగ్గర 3 వేసుకుని ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చైన్ వేస్తున్నాను. ఈ బీడ్కి చుట్టూరు బార్డర్ లాగా ఇలాగ చైన్ స్టిచ్ వేసుకోవాలి, అంటే లేజీ డేజీ వేసుకోవాలి. అందుకే ముందుగా చెప్పాను కదా, బీడ్స్ కుట్టుకునేటప్పుడు కొంచెం గ్యాప్ ఉండాలని చెప్పేసి, ఈ థ్రెడ్ వర్క్ చేసుకోవడం కోసమే.
ఇదిగోండి ఇలాగ చివరి వరకు కుట్టేసుకున్నాం కదా. తర్వాత పైన ఉన్న రింగ్స్ ఉన్నాయి కదండి, ఈ రింగ్స్ మధ్యలో నుంచి కూడా లేజీ లేజీ చిన్నగా వేసుకోవాలన్నమాట. ఆ బూటీ పక్క నుంచి కొంచెం యువతలకి ఇక్కడ మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకోవాలి. ఏం లేదండి, స్టిక్ చేసుకోవడం కోసం. ఈ మిడిల్లో మనం థ్రెడ్ వర్క్ చేసాం కదా, ఈ మిడిల్లో కూడా ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకోవాలి. ఇవిగోండి, ఇవి హాఫ్ బిట్స్, అంటే ఇవి స్టిక్ చేసుకోవడానికే పనికొస్తాయి అన్నమాట. ఇంకా కుట్టడానికి ఏం పనికి రాదు. వీటిని స్టిక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత జ్యువెలరీ స్టోన్స్ తీసుకోవాలండి. ముందు వేసిన జ్యువెలరీ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ రింగ్స్లో ఈ గ్యాప్లలో ఈ ఫ్యాబ్రిక్ గ్లూని నింపుకోవాలి. ఈ గ్లూ పెట్టుకునేటప్పుడు ఎక్కువగానే పెట్టుకోవాలండి. ఇవి స్టిక్ చేసేసిన తర్వాత ఏం కనిపించదు ఎక్కువైనా సరే. ఈ రింగ్స్లలో ఈ స్టోన్స్ని ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకోవడమే. నెక్స్ట్ ఈ పక్కన ఉన్న పర్ల్స్ ఉన్నాయి చూడండి, ఇవి చాలా సింపుల్గా ఉన్నాయి కదా. ఇక్కడ థ్రెడ్ వర్క్ చేద్దాము. ఏమీ లేదండి, మనం మామూలుగా ఇంటూ కుట్టు వేస్తాం కదా, అలా వేసుకోవాలి. ఫిష్ బోన్కి వేసినట్లు 4 వైపులా వేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అన్నమాట. మనం కచ్ వర్క్కి వేస్తాం కదా ఫస్ట్, అంటే కట్లు వేసుకుంటాం కదా, అలానే వేసుకోవాలి 4 వైపులా. ఇప్పుడు చూడండి, ఇక్కడ చివరి లైన్ వేసేటప్పుడు ఈ ముందు ఉన్న థ్రెడ్ కింద నుంచి వేసుకోవాలి. కచ్ వర్క్ వేసినట్లుగానే వస్తుంది. ఇదిగోండి సింపుల్ బూటీ డిజైన్తో బ్లౌజ్ డిజైన్. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చూసారా. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఇటువంటి సింపుల్ డిజైన్స్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. మీరు కనుక ఒకసారి ఛానల్ చెక్ చేసినట్లయితే మీకు అర్థమైపోతుంది. అంటే మీకు ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంత మంచి ప్యాటర్న్స్ మీతో షేర్ చేసినందుకు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.